ఎందుకంటే మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనలు ఒక్కసారి మనం చూస్తే అక్కడ చాలా దారుణంగా జరిగినాయి. 26 మందిని పొట్టన పెట్టుకోవడం, టెర్రరిస్టులు యథేచ్ఛగా దానికి పథకం ప్రకారం దాడి చేయడం, ఆ దాడిలో కూడా వారు విచక్షణ ప్రదర్శించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భారతదేశంలో విష బీజాలు నాటడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. అయితే అదృష్టవశాత్తు చివరికి ఆ టెర్రరిస్టుల దాడిని ఎదుర్కొని ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆ టూరిస్టులను కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు సయ్యద్ హుస్సేన్ ప్రాణాలకు తెగించి పోరాడి తన ప్రాణాలు సైతం అక్కడ ఆయన బలిదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఆసుపత్రి పాలయ్యారో, ఎవరైతే అక్కడ మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో, వైద్యం అందించడంలో కూడా ముస్లింలు హిందువులు అనే తేడా లేకుండా వారందరూ కూడా సమైక్యంగా బిహేవ్ చేశారు. అది నిజంగా చెప్పాలంటే ఒక జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క గొప్పతనమే కాదు, ఇవాళ భారతదేశం గర్వంగా చెప్పుకోగలం. ఎవరెన్ని కుట్రలు పనినా, ఉగ్రవాదాన్ని ప్రేరేపించినా ఖచ్చితంగా భారత జాతి ఒకటిగా నిలబడుతుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా, సిక్కు అనే తేడా లేకుండా, కులాల మతాలకు అతీతంగా అందరం కూడా సమైక్యంగా నిలబడతామనేది ఈ ఘటన ద్వారా రుజువైంది. అందుకోసం ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ దేశంలో జరిగిన ఈ ఘటన పట్ల అందరం కూడా గట్టిగా స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.